ప్రభుత్వాలు యాజమాన్యాల చేతుల్లో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మిక వర్గాన్ని సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. ఈ మేరకు గోదావరి కడి 2 ఇంక్లన్ గనిపే జేఏసీ సంఘాలు గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయితే కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని వివరించారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీ, కేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, మిర్యాల రాజురెడ్డి, మెండే శ్రీనివాస్, టైసన్ శ్రీనివాస్, కె విశ్వనాథ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, వడ్డపల్లి శంకర్, పర్లపల్లి రవి, గుండెడ్డి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాసరావు, బంగళరాములు, ఆనబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో 50 కోట్ల కార్మిక వర్గం ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనబోతా ఉంది. అందులో భాగంగానే సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని జేఏసీ పక్షాన, అదేవిధంగా ఐఎఫ్టియు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనము ఈ సమ్మె చేయకపోతే మోడీ ప్రభుత్వం ఇంకా దూకుడుగా వచ్చి ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి రైతు భూములను గుంజుకుంటా ఉన్నాడు, పరిశ్రమలు మూసివేస్తూ ఉన్నాడు, పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ ప్రైవేటు వాళ్లకు పరిశ్రమలను రక్షించుకోవాలన్నా, ఉద్యోగ భద్రత రక్షించుకోవాలన్నా ఇవాళ ఈ జూలై 9న జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి మరొకసారి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 9న సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్లో అన్ని కార్మిక సంఘాల తరఫున గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ కోడ్లుగా తీసుకువస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, బొగ్గు గనుల రక్షణ కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం కూడా భారతదేశంగా జూలై 9న సమ్మె చేయబోతా ఉన్నది. ఈ సమ్మెతో పాటు జూలై 9న అనేక ప్రదర్శనలు, రాస్తా రోకోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయకుండా రేపు ఈ కోడ్స్ కనుక అమలైతే కార్మికులు మొత్తం కట్టు బానిసల లెక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగబోతా ఉన్నది. ఈ సమ్మెలో అనేక డిమాండ్లు కూడా సింగరేణి కార్మికులై ఉన్నాయి. అందులో సొంతింటి పథకం కావచ్చు, గనుల రక్షణ కావచ్చు, కార్మిక చట్టాల రద్దు కావచ్చు, అలాగే ఈ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీసుకున్న ఈ నిర్ణయం కాబట్టి అన్ని కార్మిక సంఘాలుగా, సిఐటిగా ఈ సమ్మెను పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1886 తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, పని గంటలు, అదేవిధంగా 1919లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత రూపొందించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వాటిని కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కుదించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మరి అందులో దానివలన అవి అమలైతే కార్మిక కుటుంబాలకు చాలా నష్టం జరుగుద్ది. పరిశ్రమల యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మాత్రమే చాలా లబ్ధి జరుగుద్ది. మరి దాని మూలాన మరి ఈ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి మరి సమ్మెలో మరి కార్మిక వర్గం అంతా పాల్గొని కార్మికులు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి భవిష్యత్తులో కూడా మరి నిరవధిక సమ్మె జరగడానికి మరి సిద్ధం కావాలని ఐఎన్టీసీ కోరుకుంటుంది. అదేవిధంగా సింగరేణిలో ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడిన తర్వాత మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఐఎన్టీసీ సాధించినటువంటి హక్కులు మరి మొట్టమొదలు ప్రైవేటీకరణను రద్దు చేసుకోవడం జరిగింది. 4 బావులను మనము కొత్తగా ఏదైతే ప్రైవేటీకరణ జరిగినటువంటి బొగ్గుమని గనులను కూడా భారతీయ జనతా పార్టీ సహజంగానే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి పార్టీ. మతోన్మాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
స్వాతంత్రానికి పూర్వం నుండే కార్మికులు అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరవీరులై అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి హక్కులు చట్టాలు ఈరోజు తుంగలో తొక్కాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్క హక్కు వెనుక అనేక మంది రక్త తర్పణ ఉన్నది. ఒక్కొక్క చట్టం వెనుక అనేక మంది అమరవీరుల బలిదానం ఉన్నది. ఇంతటి త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు కేవలం అధికార బలంతో అధికార మదంతో మార్చాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని మార్చాలనే భారతీయ జనతా పార్టీకి ఈ కార్మిక చట్టాలను మార్చడం ఒక లెక్క కాదు. కానీ వాళ్లకు చెప్పపెట్టుగా కార్మిక వర్గం ఒక్కటైతే ఎట్లా ఉంటుందో రేపు జూలై 9న నిరూపించవలసిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఢిల్లీ నగరంలో నడిబొడ్డున అనేక మంది ఎండాకాలం వానాకాలం చలికాలం అని లెక్క చేయకుండా అనేక మంది ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించుకొని నల్ల చట్టాలను రద్దు చేయించినటువంటి ఘనత చరిత్ర రైతాంగానిది. ఆ రైతాంగ స్ఫూర్తిని అన్నదాతల యొక్క త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు జూలై 9న అందరూ అన్ని సంఘాల పిలుపుతో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నది 50 కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సంఘటిత రంగం అసంఘటిత రంగం అట్లాగే రైతులు హమాలీ నుంచి విమానం దాకా అనేక మంది అసంఘటిత సంఘటిత కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. సింగరేణి అంటే చైతన్యానికి నిదర్శనం, సింగరేణి అంటే పోరాటాలకు నిదర్శనం, సింగరేణి అంటే త్యాగాలకు దర్పణం. అలాంటి సింగరేణి కార్మికులు తప్పనిసరిగా 100కి 100 పాళ్ళు ఈ సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అట్లాగే కార్మిక వర్గ చట్టాలను కాపాడుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున జేఏసీ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. సమ్మెలు లేని సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని సృష్టించాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ చర్యలకు చెక్ పెట్టడానికి జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో పరిస్థితులు చూసినట్లయితే ఒకటి ప్రైవేటీకరణ అనేది వేగవంతం చేస్తూ స్వదేశీ నిదానంతో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడుతున్నటువంటి అనేక సంస్థలు అయితేంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితేంది, అమ్మకాలు చేయడం అయితేంది, పార్షియల్గా షేర్స్ అమ్మడం అయితేంది చేస్తూ పబ్లిక్ సెక్టార్లను కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకటైతే, రెండవది 2019లో 2020లో రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ 44 చట్టాలు ప్రధానంగా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి సందర్భంలో దాన్ని ఈ జూన్ నెల నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దానికి నిరసనగా మనం జరుగుతున్నటువంటి సమ్మె. ఆ రోజు 19-20లో జరిగినటువంటి ఒక ఆమోదం తర్వాత 2021లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రైవేటీకరణ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం సమ్మె పిలుపిచ్చేసి డిసెంబర్ 9, 10, 11వ తేదీలో 2021లో సమ్మెను విజయవంతం చేసుకొని ఆ తర్వాత మనం యాజమాన్యంతో ఒప్పందం కూడా అన్ని సంఘాలను కలుపుకొని టీబీజీ కేసు చేసుకున్నటువంటిది కూడా మనకు గుర్తే. అయినప్పటికీ కూడా మూడవసారి గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకొస్తూ కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దానికి నిరసనగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె దీన్ని విజయవంతం చేయాలి. ఈ సమ్మె ఎందుకు అనంటే ఈ సమ్మె నీ కోసం, నీ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ సంస్థ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ వేజెస్ కోసం, నీ సోషల్ సెక్యూరిటీ కోసం, నీ ఐఆర్ పాలసీని మెరుగుపరచుకోవడం కోసం, నీకు సేఫ్టీ హెల్త్ కూడా కండిషన్స్ మెరుగుపరచుకోవడం కోసం ఈ 4 విషయాలలో చేసినటువంటి చట్టాలు దానికి బదులుగా వస్తున్నటువంటి లేబర్ కోడ్ల వలన నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి నీకు ఏదైతే హైర్ అండ్ ఫైర్ అండ్ విధానాన్ని నీకు తీసుకురావడం వలన నీకు శాశ్వత ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు అనేటువంటిది ఏ సంస్థలు కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు అగ్నివీర్లో ఏదైతే 4 సంవత్సరాలకే కాలపరిమితి పెట్టి సగం మందిని పంపుతున్నటువంటిది అదే అంతటా కూడా కొనసాగించేటువంటి అవకాశం. మనం అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా పర్మనెంట్గా ఉండాలి, కాంట్రాక్టర్ మారినా కానీ కార్మికుడు మారద్దు అని మనం తీసుకొస్తూ ఉంటే ఈరోజు అసలు పర్మనెంట్ ఎంప్లాయీ లేకుండా చేస్తున్నటువంటిది అయితేంది, లేదా నీ సోషల్ సెక్యూరిటీ ఈరోజు సిఎంపిఎఫ్ లాంటి ఈపీఎఫ్ లాంటి దాన్ని 12% ఉంటే 10%కే తీసుకురావాలి అంటే
మనకి 24% బదులుగా 20% రావడం వల్ల 4% తగ్గడం వల్ల నీకు వేలాది రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు ప్రైవేటీకరణ బావులు అనేటివి కూడా ఈరోజు సింగరేణిలో చూసినట్లయితే 38 గనులు మాత్రమే ఉన్నాయి, 22 అండర్ గ్రౌండ్లు మన్ను. ఈ యొక్క 5-10 ఏళ్లలో 22 గనులు కూడా మాయమై ఒక 4-5 గనులు మాత్రమే మిగిలినట్లయితే మన యొక్క గనుల సంఖ్య 15-20కే పరిమితమైనట్లయితే ఈరోజు 2 ఏదైతే కోయగూడెం సత్తుపల్లిలో ప్రైవేటు వాళ్ళకు వచ్చినాయో అలానే యాక్షన్లో మనం పాల్గొన్నట్లయితే ఇతర సంస్థలకు వచ్చినట్లయితే మన యొక్క గనుల సంఖ్య తగ్గి ఈ ప్రైవేటు వాళ్ళ గనుల సంఖ్య పెరిగినట్లయితే ఈ సింగరేణి ఉంటుందా, సింగరేణి సంస్థ పేరు ఉంటుందా, లేకపోతే మరో పేరు వస్తుందా అనేది ఆలోచించాలి. మనం ఇన్వాలిడేషన్ ద్వారా ఈ యొక్క 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 15,000 మంది కార్మికులు వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా 35-40 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి వాళ్ళు, ఇలాంటి విధానాలు ఈ లేబర్ కోడ్లు ఒకవేళ అమలైనట్లయితే మనం మరి మన పూర్తి సర్వీసు పూర్తి చేసుకుంటామా అనేటువంటిది ఒక అభద్రత ఉన్నది. అందుకే కామ్రేడ్స్ మనం జూలై 9న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేసి మన ఐక్యతను ప్రదర్శించి దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మన ఐక్యతను తెలియజేస్తూ అప్పటికి కూడా దిగిరానట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి విషయాలపైన దేశవ్యాప్తంగా చర్చించుకొని ఏ విధమైనటువంటి పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ నిరవధిక సమ్మె కానీ ఇంకా ఏ రూపంలో మనం రైతాంగ స్ఫూర్తిగా రద్దయినటువంటి చట్టాలను కూడా చూస్తున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి సింగరేణి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు నాంది పలికినటువంటి కార్మిక వర్గం, అలాగే జేబీసీసీఐ అగ్రిమెంట్లు కూడా మన సింగరేణి ద్వారానే తీసుకున్నటువంటి ఒప్పందం చేపించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం, అలాగే అనేక హక్కులను కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులను కూడా పొందినటువంటి కార్మిక వర్గం. తప్పకుండా ఒక చైతన్యవంతంతో మనం ఐక్యతను ప్రదర్శించి జూలై 9 సమ్మెను విజయవంతం చేయాల్సి